హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే నేను ఆవకాయ పచ్చడి పట్టడానికి రెడీగా ఉన్నానండి. ఏంటంటే ఈ కాయలు చట్నీ కాయలు కోయించడానికి వెళ్ళారండి. ఇలా కాయలు తీసుకొస్తానండి. తీసుకొచ్చిన తర్వాత అది ప్రాసెస్ ఏంటన్నది, దానికి ఏమేమి కావాలన్నది అప్పుడు వీడియోలో చూసుకుందామండి. మళ్ళీ హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నాం. ముందు చెట్లు కాయలు కొయ్యాలి కదా, ఆ కాయలకు వస్తున్నాం. చూడండి కాయలు ఎలా వస్తున్నామో చెట్టు చూపిస్తాను చూడండి. ఆ మూడుకాయలు ఆ మూడుకాయలు అక్కడ అక్కడ మూడుకాయలు ఉన్నాయి చూడు. ఇవ్వండి, మామిడికాయలు తీసుకొచ్చేసారండి చెట్టు దగ్గర నుంచి. మేము 5 సంవత్సరాల నుంచి కూడా ఈ చెట్టుకాయలు పడుతున్నామండి. చాలా చాలా బాగుంటది, నిలవ ఉంటదండి. ఈ కాయల పేరు ఏంటంటే అండి కొత్తపల్లి కొబ్బరి అండి. కొబ్బరి అంటారండి కాయల్ని. చాలా చాలా బాగుంటది, నిలవ సంవత్సరం పడితే నిలవ ఉంటదండి. ఇంకోనండి ఈవిడి వీడియోలో చాలా వీడియోలో కనిపించింది కదండి, మా పిన్ అండి ఈవిడి. ఈ మామిడికాయలనండి నీటిలో వేసుకుని క్లియర్ చేసుకోవాలండి. ఇలాగా క్లియర్ చేసుకుని చాక్ ఇచ్చుకుని ఏదన్నా మచ్చలు లాంటివి గట్రా ఉంటే, నలుపు ఉంటే క్లియర్ చేసుకోవాలండి. ఈ కాయలండి ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలాగా శుభ్రంగా తుడుచుకుని ఎక్కడన్నా మచ్చలు అవి ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకుని ముచ్చుకు తీసుకునండి పెట్టుకోవాలండి, మొక్కలు కొట్టించుకుంటాక. ఇలా తుడుచుకోవాలండి. మొక్కలు కొట్టడానికి అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయి ఇదిగోండి మొక్కలు కొట్టాడు. ఇలాగా ఈ పొర ఉంటుందండి, ఈ పొర ఇలా తీసుకుని క్లియర్ చేసుకోవాలండి. ఈ పొర అందరికి తెలిసిందేనండి, కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈ పొర ఇలాగే ఉంటే, ఇందులో ఉంటే పచ్చడి పాడైపోద్దండి. శుభ్రం చేసుకోవాలి. ఇలాగా పొర తీసుకుని ఇలా శుభ్రం చేసుకుని పక్క పెట్టుకోవాలి. ఇలా తుడుచుకుంటూ ఇలా ఇలా పొర వస్తుందండి. ఈ పొర తీసుకోవాలి. తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. ఈ పొర ఉంటే కనుక పచ్చడి పాడైపోద్ది. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లియర్ చేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుందండి. దీన్ని ముక్కలు ఇప్పుడు ఇంకా ఆవాలో మిక్సీ పడుతున్నా. మెత్తగా ఇలా పట్టుకోవాలండి. ఈ ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకుని ఇది కూడా వేసుకోవాలి. అంతకు మిక్సీ పడుతున్నాను నేను ఇప్పుడు. ఆవపిండి మిక్సీ పట్టడం అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ మామిడికాయ ముక్కలు ఈ లోటాతోటి 7 లోటాలు కొలిసి పెట్టుకుంటాను. 7 లోటాలు అయింది ఈ ముక్కలు. ఈ లోటాతోటి దీంట్లోకి ఆవపిండి ఈ లోటాతోటి లోటాన్నర వేసుకోవాలి. ఒక లోట ఇప్పుడు ఈ ఒక లోటాడ వేసుకున్నాను. ఇది ఆఫ్. ఇదే విధంగా కారం కూడా ఒక లోటాడ వేసుకోవాలి, లోటన్నర వేసుకోవాలి.
ఇప్పుడు కళ్ళుప్పు సాల్ట్, కళ్ళుప్పుని పొడిని చేసి పెట్టుకున్నది, ఇది సాల్ట్ పెట్టుకుంటున్నాను. ఇది కూడా ఒక లోటాడేసుకోవాలి. ఇలా కొంచెం వెలుతుగా వేసుకోవాలి. అదే విధంగా ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. సగమేమో పొట్టు తీసుకుని వేసుకున్నాను, సగమేమో పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను పసుపు, ఈ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. వండలాంటివి అట్లా లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇదండి చాలా బాగుంటుందండి. సంవత్సరం పొడుపు ఉంటుంది ఈ పచ్చడి, అసలు పాడవదు. గట్టిగా పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ నూనె అండి, ఇది వేరుశనగ నూనె ఇది పోసుకోవాలి. నేను 2 కిలోలు తీసుకున్నాను, 2 కిలోల దాకా పడుతుంది ఇది వేరుశనగ నూనె. వేసుకుని ఆ డబ్బాలో నుండి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోను ఈ కనకని చొప్పున వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. బాగా పట్టేది, ఈ ఉప్పు కారం ఇవన్నీ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి బాగా. ఈ ఆయిల్, కారం, ఉప్పు, ఆవపిండేది బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగ ఆయిల్ పోసుకున్న డబ్బాలోను కొంచెం కొంచెం చొప్పున వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం చొప్పున కలుపుకుని బాగా పట్టేలాగా కలుపుకుని వేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టాలి, లేకపోతే బూజొస్తుంది. బాగా కలుపుకుని సర్లే. ఇలా ఈ మిగతా మిశ్రమం కూడా కలిపేసుకున్నాను. కలిపేసుకుని ఇందులో డబ్బాలో వేసేస్తాను. దీనిపైన ఇలాగ ఆయిల్ పోసుకోవాలండి. ఇలా ముక్కలు ములిగేదాకా వేసుకోవాలి. ఇలా ముక్కలు ములిగేదాకా ఆయిల్ పోసుకోవాలి. చుట్టూ శుభ్రంగా క్లాత్ ఇచ్చుకుని, మంచి క్లాత్ ఇచ్చుకుని తుడుచుకోవాలి. ఇలా పెట్టుకుని మూత పెట్టుకుని మళ్ళా మూత పెట్టుకుని
మళ్ళా మూడో రోజున తీసి ఇది మళ్ళీ మూడో రోజున తీసి మళ్ళా కలుపుకోవాలండి. అప్పుడు మళ్ళీ అప్పుడు కలుపుదాం. అన్ని కలిపేసి డబ్బాలో పెట్టి మొక్క పెట్టుకున్నాం కదా, ఇది మూడో రోజున చూద్దామండి ఇది ఎలా ఉన్నది అన్నది. పచ్చడి ఇందులో వేసుకుందాం. జాగ్రత్తగా నెమ్మదిగా చిగిటే ఇలా పెట్టి చేసి ఈ పచ్చడి ఎలా చేతితోటే కలుపుకోవాలి, శుభ్రంగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా ఉప్పు కారం అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ అది ఏమన్నా సాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అండి కొద్దిగా. హాయ్ అండి, ఈ రోజు సెలవు అనేసి గుడ్ ఫ్రైడే అనేసి మా మనవరాలు వచ్చిందండి మా ఇంటికి. మా మనవరాలండి మా మనవడండి. సెలవులు అనేసి వచ్చారండి మా మనవరాలు మా మనవడు. సాల్ట్ అది సరిపోయిందని చూసుకున్నాం ఇప్పుడే. సాల్ట్ అది సరిపోయింది, ఇంకా డబ్బాలో వేసుకుంటున్నామండి. ఇది అన్ని సరిపోయింది, చాలా బాగా వచ్చింది పచ్చడి. డబ్బాలో వేసుకుంటున్నామండి. వేసి జాగ్రత్త చెప్పండి. ఇప్పుడంటే ఇలాగ వేడి వేడి అన్నం వేసుకుని, ఇది మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళది బాగా పట్టేవారండి పచ్చడి. ఇలాగ చిన్నప్పటి నుంచి కూడా ఇలాగ వేసుకుని లాస్ట్ లో అన్నం వేసుకుని కలుపుకుని పిల్లలకి కట్ట అందరం సరదాగా తినడం ఇది బాగా ఇష్టపడతారు. ఇలాగా చాలా చేయడం. ఇలా ఇది మా అన్నిటి పెడుతున్నానండి ఇప్పుడు నేను. చాలా బాగుందండి, చాలా చాలా బాగా వస్తుంది. చాలా బాగుంది, సూపర్. సరే కదండి, మా నాన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ 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 బాయ్.